అన్న రిస్క్ అన్నా, పోలీసులు ఉన్నారు. రేయ్, దాని పేరు ఫోన్ నంబర్ అయినా కనుక్కోండ్రా ప్లీజ్ రా. సరే అన్న, కనుక్కుంటా. నా కిస్మత్ కాండు. బస్సు, ఆ ఏ బ్లాక్ లో ఉన్న 402 ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందని మేడం చెప్పారు. ఎంతవరకు వచ్చింది అది? 402 అనుకో మేడం. ఇల్లా? అవును. వాళ్ళేం ఖాళీ చేయట్లేదే. అరే అది మేమే కొంటున్నాం, అందుకే అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాం. దాని విషయమే అనుపమ్మతో మాట్లాడదామంటే నువ్వు వెళ్ళనివ్వట్లేదు. సార్ ఏమనుకోకండి, మీరు రేపు రండి, నేనే లోపల పంపిస్తా. ఏటి రేపా? ఆ. నీకు దండం పెడతా, అనుపమ్మ నెంబర్ అని. అయ్యో సార్ అట్లా అనకండి, ఒక్క నిమిషం ఇప్పుడే ఇస్తా. చెప్పండి. ఆ ఫుటేజ్ ఎవరు తీసుకున్నట్టక్క? ఎవరైతే మనకేంటే, ఏదో ఒకటి చేసి రాత్రికల్లా ఈ శవాన్ని బయట ఎక్కడైనా పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నాకెందుకో భయం అవుతుంది అక్క. హలో. కంగ్రాచులేషన్స్. ఆ? కంగ్రాచులేషన్స్. దేనికి? బ్రేకింగ్ న్యూస్. గుల్బహర్ అపార్ట్మెంట్స్ లో ఒక మనిషిని దారుణంగా హత్య చేసి ఆ శవాన్ని సూట్ కేసులో పెట్టి జాలీగా లాక్కెళ్తున్న దృశ్యాలు లైవ్ లో ఏమైందక్క? ఎవరు? అక్క ఎవరక్క? సార్ సార్ అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. అసలు నేను చంపాలని అనుకోలేదు సార్. అతనే నా మీదకి వచ్చి సార్, నేను జస్ట్ ఇలా అన్నానంతే సార్. ఆ ఫోర్క్ మెడలో దిగిపోయింది సార్. నిజంగానే చంపాలనుకోలేదు సార్, నాకేం తెలియదు సార్. ఆపవే, నాకు ఏడుపులు నచ్చనే నచ్చావు, అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. టైం వేస్ట్ చేయకుండా నా గుడ్డుని నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వు. ఎగ్. ఎగ్గా? ఓ యా. మా ఆయన మీ షాప్ నుంచి ఎగ్ తీసుకొచ్చారా సార్? కామెడీ చేస్తున్నావా? కామెడీయా? నీ జడ కట్ చేసేస్తా. అయ్యో సార్, నిజంగా మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాలేదా? ఏమైతుంది సార్? అదంతా ఓకే, మరి మనీని ఎందుకు చంపావు? సార్ నేను చెప్పాను కదా సార్, అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. చాలు, ఆపు ఆపు నీ డ్రామా. మనీని చంపినా నాకు ప్రాబ్లం లేదు, నాకు కావాల్సింది వాడి దగ్గరున్న ఎగ్గు. సార్ ఏంటి సార్ అప్పటి నుంచి ఎగ్ అంటున్నారు మీరు? ఎగ్ తెలీదా? వైట్ గా ఉంటుంది, కానీ ఇది కోడి పెట్టిన గుడ్డు కాదు, కోట్లు తెచ్చిపెట్టే ఎగ్. వాడి పాకెట్ లో ఉంటుంది, జాగ్రత్తగా చేయి పెట్టి వెతుకు. జేబులో ఎగ్గుందట. ఎగ్గా? చూడవే. ఉందా? సార్ ఇక్కడ ఎగ్ ఏం లేదు సార్. సరిగ్గా పాకెట్స్ అని జాగ్రత్తగా వెతుకమ్మా, ఉంటుంది. నువ్వు చంపే ముందు వాడు ఎగ్గుందని నాకు చెప్పాడు, వెతుక్కో. సార్ ఇక్కడ పర్సు, బైక్ కీస్ తప్ప. ఏమైంది? సార్ తను బ్రతికే ఉన్నాడు సార్. బ్రతికే ఉన్నాడా? ఆడి టిప్ప మీద కొట్టి ఏగ్ ఎక్కడుందని అడుగు. ఓకే సార్. చాయ్ తాగుతారా? నీ పొందా సార్. సార్ ఎగ్ అంటే సార్ ఫోన్లో అడుగుతున్నారు సార్, ఎక్కడుందో చెప్పండి సార్ ప్లీజ్ సార్. వాడు చెప్పేదాకా కొట్టి 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 అడగండి, మనకు కావాల్సింది ఎగ్గు. సార్ దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ సార్, ఎగ్ ఎక్కడుందో చెప్పండి సార్. అడుకోవే. అను, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ రాడ్ ని ఇక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాను. మొన్న నా కాలికి కూడా అడ్డంగా తగిలింది, ఉండు చూస్తా. మోహన్ మోహన్ వదిలేండి మోహన్, పర్లేదు పర్లేదు ఉండు. సార్ వద్దు సార్. అంతే, పొద్దున్నే జాగింగ్ చేస్తే బాడీలో ఇలా ఎనర్జీ ఉంటుంది.
వెతుకుతామే మాట్లాడు మాట్లాడు. హలో సార్ ఏయ్, చెప్పాడా సార్ ఇతను మళ్ళీ చచ్చిపోయాడు సార్. నమ్మా. రేయ్, చిలక చిలక చిలక, నన్ను చూస్తే జోకర్లా కనిపిస్తున్నానా నీకు? వాల్యూ ఎంతో తెలుసా? 200 కోట్లు. 100 రూపాయలకి మర్డర్ చేస్తాను. 200 కోట్లకి ఎన్నిసార్లు చెప్తాను నిన్ను? నా చేతి దాకా వచ్చింది ఆ గుడ్డు నీ వల్ల మళ్ళీపోయింది. ఆయ్ నీ దగ్గర ఉందో ఆ ఫిరోజ్ ఫ్లాట్ లో ఉందో నాకు తెలియదు. చెప్తున్నాడే ఈ రాత్రి లోపు నువ్వు దాన్ని వెతికి తీసుకురాలేదు, నిన్ను చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ సూట్ కేసులో పెట్టి. కామ్ కామ్ కామ్. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా? సార్ నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావు కదా? ఈ రాత్రి కల్లా ఎగ్ నా చేతుల్లోకి రావాలి, లేదంటే నేను పెట్టే టార్చర్ నుంచి నిన్ను నీ దేవుడు కూడా కాపాడలేడు. అంత పెద్ద రాక్షసుడు నేను. ఇతను ఎప్పుడైనా చూసారా? లేదు. మీ హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్ గురించి చెప్పారా? ఎగ్గా? అర్థం కాలేదు. అది కోల్కతా మ్యూజియంలో మిస్ అయిన యాంటిక్ ఎగ్. లేదు, కానీ దానికి మర్డర్కి అది అనుకోకుండా మీ హస్బెండ్కి దొరికింది. దాని గురించే ఆయన్ని చంపుండొచ్చు. ఫెరోజ్ నాతో ఆ ఎగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సైరాని మీ ఇంట్లో ఉంచినందుకు థ్యాంక్స్. అందులో ఏముంది, సైరా నాకు మంచి ఫ్రెండ్. కొన్ని రోజుల క్రితం కోల్కతా మ్యూజియంలో దొంగతనానికి గురైన ఫ్యాబర్జేకి ఈ హత్యకి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ హత్యకి కారణమైన వాళ్ళని వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి గుల్మోహర్ అప్పుడే సిటీ మొత్తం తెలిసిపోయిందిగా. ఈ దెబ్బతో మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ రేట్స్ పడిపోయినట్టే. మనం ఇంకో ఫ్లాట్ కొని రెంట్కి ఇచ్చేద్దామా? ఏమంటావ్? హలో రేయ్, మన ఎగ్ గురించి పోలీసులకి తెలిసిపోయిందిరా. ఇప్పటి నుంచి ఎవరైనా అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమజైందా? అలాగేనా? ఆ అపార్ట్మెంట్ దగ్గరలో సూపర్ గా ఉండే సూట్ రూమ్ బుక్ చేయి. రూమ్ లోంచి చూస్తే అపార్ట్మెంట్ క్లియర్ గా కనిపించాలి. అర్థమైందా? ప్రజలెవరూ భయప్రాంతులకు గురి కావద్దని కూడా చెబుతున్నారు. టెన్షన్తో చచ్చిపోతున్నా అక్క. సార్ని కొంచెం మా ఛానల్ మార్చమని చెప్పొచ్చు కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ ఎగ్ని ఎలాగోలా వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. ఎక్కడని వెతుకుతాం? నిన్న నైట్ ఆ ఎగ్ తన దగ్గర ఉందని చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత పొడిచాక అటు ఇటు దొరలాడు. అప్పుడు అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. అక్కడ ఎందుకు అరుస్తున్నావు? అంటే అక్కడ పోలీసులు ఉన్నారు కదా అక్క. నువ్వు ముందు బయటికి వెళ్ళవే ఇక్కడి నుంచి. నమస్కారం అన్న. ఎవరైనా బయటికి వచ్చారా? లేదన్నా. హోటల్ రూమ్ ఎక్కడ బుక్ చేసావు? ఆ ఎదురుగా బుక్ చేశాను. దా. హోటలే అన్నా. ఏదో ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఇలా ఉంది, కానీ లోపల చాలా బాగుంటుందన్నా. చెప్తారా? అవునా, లోపల చాలా బాగుంటది. చాలా బాగుంటుందన్నా, నా మాట నమ్మండి.
హోటల్ కడుతున్నప్పుడే రూమ్ బుక్ చేసావు భాయ్ అది గేట్ దగ్గర ఉంది.